హాయ్ అండి. తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంటు రైతుల ఖాతాలో డిసెంబర్ నెల నుంచే జమ చేస్తూ ఉన్నారు. అయితే డిసెంబర్ నెలలో కేవలం 1 ఎకరం భూమి ఉన్న రైతులకే అమౌంట్ అయితే జమ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ రైతు బంధు అమౌంట్ జమ చేయడం 18 తారీఖున ప్రారంభించారు. రైతు బంధు డబ్బుల కోసం తెలంగాణ అన్నదాతలు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్ నుంచి సంక్రాంతి ముందు వరకు నిధులు జమ ప్రక్రియ నత్తనడకన సాగింది. గుంటల లెక్కన నిధులు డబ్బులు జమ ప్రక్రియ కొనసాగింది. ఇది కూడా ఎకరంలోపు ఉన్న రైతులకే అందింది. అంతకుమించి భూమి ఉన్న రైతులకు రైతు బంధు డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ రైతు బంధు నిధుల జమకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఎకరానికి పైబడి ఉన్న రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతున్నాయి. ఇటీవల రైతు బంధు డబ్బుల జమ ప్రక్రియ వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించింది. మంత్రి తుమ్మల అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో నిధుల జమ గురించి చర్చించారు. అయితే సంక్రాంతి తర్వాత నిధుల జమ ప్రక్రియ వేగవంతం చేస్తామని, ఈ నెలాఖరులోపు అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఒక ప్రకటన ద్వారా చెప్పారు. అయితే అందుకు తగ్గట్లే ప్రభుత్వం చర్యలు కూడా ప్రారంభించింది. మొన్నటి వరకు ఎకరంలోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అందగా తాజాగా ఎకరం పైబడిన వారి ఖాతాల్లో కూడా నిధులు జమ అయ్యాయి. జనవరి 18వ తేదీ నుంచి ఎకరానికి పైబడి భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఈ రైతు బంధు డబ్బులు అయితే జమ చేసింది రాష్ట్ర వ్యవసాయ శాఖ. ఫలితంగా 2 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డబ్బులు అందుతున్నాయి. తాజాగా ఈ నిన్న చూసుకున్నట్లయితే 2 ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా ఈ రైతు బంధు అమౌంట్ అయితే పడ్డట్లు సమాచారం. అంటే మొత్తం మీద 3 ఎకరాల భూమి ఉన్న రైతులకైతే ఈ రైతు బంధు అమౌంట్ అయితే పడినట్లు తెలుస్తుంది. సో మీకు కనుక రైతు బంధు అమౌంట్ రాకపోతే ఖచ్చితంగా మీరు బ్యాంక్ అయితే ఒకసారి వెళ్ళి అడగండి. మాకు రైతు బంధు అమౌంట్ జమ కాలేదు ఎందుకు అని ఒకసారి అయితే తెలుసుకోండి. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉన్న రైతులకైతే ఈ రైతు బంధు అమౌంట్ 3 ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది. ఈరోజు 3 ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా ఈ రైతు బంధు అమౌంట్ జమ అవుతుంది.